ఢిల్లీలో హోలీ ఆడుతుంటే వాటర్ డ్రాప్స్ మీద పడ్డాయని చెప్పి ఒక హిందూ అబ్బాయిని చంపేశారు. 26-year-old తరుణ్ వాళ్ళ ఫాదర్ పెయిన్ చెప్పరాంది. ఒక్క కుటుంబం మీద ఒకేసారి 20-30 మంది అటాక్ చేసి చంపేశారు. అండ్ వాళ్ళంతా ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఇంకోవైపు లక్నోలో 7th క్లాస్ చదువుతున్న ఉనేజ్ ని తన ఫ్రెండ్ ఇంటికి పిలిచి మరీ పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి చంపిండు. అండ్ ఇతను ఇంకో కమ్యూనిటీకి చెందిన అతను. ఇది సెక్యులర్. ఈ ఫాదర్ పెయిన్ ఇద్దరి పెయిన్ రియల్. మరి న్యాయం ఎవరికి జరుగుతుంది? సెక్యులర్ అనే పదానికి అర్థం ఉందా? ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా పేరు రాజ్. వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, నేషనల్ టు ఇంటర్నేషనల్ ప్రతి అంశం పైన డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుండి ప్రతి రోజు ఒక వీడియో వస్తుంది. నేను ముందే చెప్తున్నా, నువ్వు ఏ రిలీజన్ అనగా హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఎవరైనాగా వీడియో మొత్తం చూడు. చూసిన తర్వాత నీ ఒపీనియన్ ఫార్మ్ చేసుకో. అండ్ నీ ఒపీనియన్ ఏమైనా ఉన్నా రెస్పెక్ట్ఫుల్ గా కామెంట్ లో చెప్పు. ఎందుకంటే నేను ఇక్కడ 2 సినారియోస్ క్లియర్ గా మాట్లాడుతున్నా. అండ్ అలాగే ఎక్కడైనా నా ఒపీనియన్ తో డిఫర్ అయితే, నా ఒపీనియన్ తో ఎందుకు డిఫర్ అవుతావు అన్నది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకంటే నేను ఇక్కడ పర్సన్స్ ని టార్గెట్ చేయాలనుకోవట్లే, కమ్యూనిటీస్ ని టార్గెట్ చేయాలనుకోవట్లే. జరిగిన ఇన్సిడెంట్ జరిగినట్టుగా చెప్పాలనుకుంటున్నా. అండ్ దానిపైన మీ ఒపీనియన్ తీసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది March 4th హోలీ రోజు. ఉత్తమ్ నగర్ ఢిల్లీలో ఉంటుంది. అక్కడ జరిగింది ఇన్సిడెంట్. కాలనీ మొత్తం ప్రశాంతంగా ఉంది ఈవినింగ్. అండ్ హోలీ ఆడుతున్నారు. ఒక చిన్న పాప వాళ్ళ ఇంటి టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ నుంచి హోలీ బెలూన్ ఉంటుంది కదా, ఆ బెలూన్ విసురుతుంది కింద ఉన్న రిలేటివ్ పైన. అది ఆ రిలేటివ్ పైన పడకుండా పక్కన పడి ఆ బెలూన్ నుంచి వచ్చిన వాటర్ అక్కడ నుంచి వెళ్తున్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక ఉమెన్ పైన పడుతుంది. అండ్ తాను ఆ ఫ్యామిలీ తోటి గొడవ పెట్టుకుంటుంది. లైక్ ఈ టైంలో నాకు ఫాస్టింగ్ ఉన్న టైంలో, రంజాన్ టైంలో నాకు వాటర్ పడేయాలి. అండ్ వీళ్ళు కూడా అపాలజైజ్, అంటే తప్పైంది సారీ అని చెప్పి అపాలజైజ్ చేస్తారు. బట్ స్టిల్ ఆమె అలానే కంటిన్యూ చేస్తుంది. అండ్ వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. ఒక గొడవ లాగా జరుగుతుంది. అండ్ తర్వాత మొత్తం నార్మల్గా ఉంటుంది. తర్వాత నైట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆ ముస్లిం కమ్యూనిటీకి చెందిన అమ్మాయి నుంచి ఒక 15 to 20 మెంబర్స్ ఎట్ ఏ టైం వీళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు. వీళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేసి వీళ్ళ ఫ్యామిలీలో బాగానే దెబ్బలు తాకుతాయి. అండ్ వీళ్ళని రూమ్లో వేసి బయట నుంచి గొల్లెం కూడా పెట్టేసి అక్కడ అదే టైంకి ఏమీ తెలియకుండా బయటకు వెళ్ళి ఉంటాడు ఆ విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు ఒకతను. అతని పేరు తరుణ్ కుమార్, 26-year-old. ఆ పాప ఎవరైతే ఉందో ఆ పాప వాళ్ళ కజిన్ ఈ తరుణ్ కుమార్. సో అతను అక్కడ నుంచి వస్తుంటాడు ఇంటికి. ఆ టైంలో వీళ్ళందరూ అతన్ని అటాక్ చేసి లిటరల్లీ రాడ్స్, కట్టెలు అండ్ దారుణంగా అటాక్ చేస్తారు రాళ్లతోటి. అందులో లాస్ట్కి తరుణ్ కుమార్ చెస్ట్ పైన బలంగా రాయిని తీసుకొని కూర్చుతారు. అండ్ తను స్పృహ కోల్పోతాడు. హాస్పిటల్ తీసుకెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది తరుణ్ కుమార్ చనిపోయిండు అని చెప్పేసి. ఈ ఇన్సిడెంట్ జరిగింది తరుణ్ కుమార్ వాళ్ళ కజిన్ చిన్న పాప తను బెలూన్స్తో ఆడుకుంటూ అందులో నుంచి వాటర్ డ్రాప్లెట్స్ మీద పడ్డాయని చెప్పి అది కాస్త చిలికి గాలివ అని అంటారు కదా, ఆ విధంగా ఇంత పెద్దగా ఒక ప్రాణం బలి తీసుకుంది. ఆ ఉమెన్ తరపున వచ్చిన రిలేటివ్స్ కానీ అండ్ పీపుల్ కానీ 15 to 20 పీపుల్ ఒక మాబ్ లాగా వీళ్ళ ఫ్యామిలీ పైన అటాక్ చేసినారు. అండ్ ఆ పీపుల్ అందరూ ముస్లిమ్స్. సో ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు హిందూ కమ్యూనిటీ పైన అటాక్ చేసిన విధంగా ఈ ఇన్సిడెంట్ అయింది. हमें खतरा है मुसलमानों से, जिहादियों से. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినారియో చెప్తా, అది కూడా కేర్ఫుల్ గా వినండి. లక్నోలో జరిగింది. ఇది March 2nd రోజు జరిగింది. స్కూల్ ఫ్రెండ్స్ అందరూ, ఒక పర్సన్ బర్త్డే ఉంటుంది, తన పేరు నవనీత్. అండ్ తన ఇంటి దగ్గర బర్త్డే ఉందని చెప్పేసి ఇన్వైట్ చేద్దామని తన క్లాస్మేట్ అయిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. తన పేరు ఉనేజ్ ని తన బర్త్డేకి ఇన్వైట్ చేస్తాడు. ఉనేజ్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు ఏమవుతుంది, ఫాస్టింగ్ లో ఉన్నావు కదా అంటే ఉనేజ్ వెళ్తా డాడీ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి ఏం జరిగిందో తెలియదు, డిస్ప్యూట్ అనేది. అండ్ అతనికి ఇక్కడ బుల్లెట్ తగిలి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్తే అక్కడనే ఉనేజ్ స్పాట్ లోనే చనిపోతాడు. అండ్ హాస్పిటల్ నుంచి ఉనేజ్ వాళ్ళ ఫాదర్కి కాల్ వస్తుంది. వాళ్ళ బ్రదర్ ఎత్తాడు, మీ బ్రదర్కి సమ్ ఇంజురీ జరిగిందని చెప్పేసి హాస్పిటల్కి పిలిపిస్తారు. పిలిపించినాక అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళ కొడుకు చనిపోయినాడు, పాయింట్ బ్లాంక్లో చనిపోయినాడు. అండ్ ఉనేజ్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్పినాడు అంటే, కొద్ది రోజుల ముందు మా కొడుకు చనిపోయినాడు కదా, ఎవరైతే అక్యూజ్ అంటే ఆ బాబు బర్త్డే అని ఇన్వైట్ చేసినాడు వాళ్ళ ఫాదర్ నన్ను వార్నింగ్ ఇచ్చినాడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ దగ్గర, సమ్ డిస్ప్యూట్ లాగా అయింది ఇద్దరికి అని చెప్పినాడు. అండ్ ఇది ఇంటెన్షనల్ గానే చేశారు అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పెయిన్ ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. తరుణ్ వాళ్ళ ఫాదర్ వీడియో చూసినా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ పీపుల్ వచ్చి హిందూ కమ్యూనిటీ అటాక్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ సినారియోలో ఆ హిందూస్ అయినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బాబు పైన అటాక్ చేశారని చెప్పొచ్చు. బట్ ఈ సినారియోస్లో మనం చూసుకున్నట్టయితే ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఇంకొక కమ్యూనిటీని అటాక్ చేసినారు అన్న విధంగా ఇష్యూ జరిగింది. నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే, ఈ 2 ఇన్సిడెంట్స్లో రూట్ కాజ్ ఏది అంటే, ఒక పర్సన్ లాగా కాకుండా కమ్యూనిటీ ఓరియంటెడ్గా ఎందుకు చూస్తున్నాం. ఇప్పుడు నేను కూడా ఈ వీడియోలో మాట్లాడినప్పుడు సర్టన్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ అని చెప్పినాను. అనేది కావాలనే చెప్పినాను. ఎందుకంటే మన మైండ్ సెట్ అనేది ఆ విధంగా డివైడ్ అయిపోయింది. ఒక పర్సన్ అటాక్ చేసినా ఏం జరిగినా కూడా అది కంప్లీట్ ఎంటైర్ కమ్యూనిటీ అని చెప్పేసి. అండ్ ఇక్కడ 15 to 20 పీపుల్ కలిసి అటాక్ చేయడం కమ్యూనల్ అటాక్, అంటే ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అటాకే. అండ్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ తీసుకెళ్ళి అక్కడ
అక్కడ 6 పీపుల్ పైన కేసు రిజిస్టర్ అయింది ఆ బాబు విషయంలో. అండ్ అక్కడ కూడా ఆ బాబుని తీసుకెళ్ళి అక్కడ పాయింట్ బ్లాంక్లో చంపడం కూడా సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేసిన యాక్టే. బట్ నేనేమంటున్నా అంటే ఇలాంటి దారుణాలు కమ్యూనిటీస్, అంటే నువ్వు ముస్లిం అయితే ఇది, హిందూ అయితే ఇది, క్రిస్టియన్ అయితే ఇది, సిక్ అయితే ఇది అన్నదాకా మనం ఎందుకు పోయినాం యాజ్ అ సొసైటీ? అది మెయిన్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఏ కమ్యూనిటీ అనగా నువ్వు తప్పు చేసినావు అంటే నీ కమ్యూనిటీ వాళ్ళే నిన్ను శిక్షిస్తారు అన్న భయం ప్రతి ఒక్క పర్సన్లో రావాలి. ఫస్ట్ కేసులో ఆ 15 to 20 పీపుల్ అటాక్ ఎవరైతే చేసిరో తరుణ్ పైన, వాళ్ళందరికీ అరే ఏం జరిగినా మాకు కమ్యూనిటీ ఉంటుంది కాదు, నేను తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది అండ్ ఆ శిక్ష నేను అనుభవించి తీరాల్సిందే అన్న భయం ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ సెకండ్ సినారియోలో ఆ బాబు పైన ఎవరైతే పీపుల్ అటాక్ చేసినారో వాళ్ళు తప్పించుకోనికే వీలు లేకుండా పక్కా శిక్ష పడాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఏ మతమైనా కానీ. సెక్యులరిజం మనం మాట్లాడతాం, బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నప్పుడు అండ్ ఒకరి మీద ఒక కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ అవుతున్నప్పుడు సెక్యులర్గా పీపుల్ ఎట్లుంటారు? అండ్ ఏదైనా ఒక కమ్యూనిటీలో ఒక పర్సన్ పైన అటాక్ జరిగింది అంటే దాన్ని ఎలా చూస్తారు అంటే అరే మా కమ్యూనిటీ మొత్తం ఎఫెక్ట్ అయింది, అటాక్ జరిగింది, సో ఇప్పుడు మేము ఆ సో అండ్ సో కమ్యూనిటీ నుంచి డిఫెండ్ చేసుకోవడానికి మేము స్ట్రాంగ్ కావాలని చెప్పేసి వీళ్ళు అటాక్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇలా హార్మోని కలిసి ఉందామన్న థింగ్ ఏడు ఉండదు, నువ్వు చేసినావు నేను చేస్తాను, బట్ మరి దీనికి ఎండ్ ఎక్కడ? అండ్ మనం చూసుకుంటే ఈ కమ్యూనల్ హార్మోని డిస్టర్బ్ అవ్వడం కానీ ఏదైనా కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అండ్ ఈ సెగ్మెంట్లోనే జరుగుతుంది. రిచ్ పీపుల్ పైన ఉన్న వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, కమ్యూనిటీ, ఎవ్రీథింగ్ వాళ్ళు మంచిగానే ఉంటారు, బట్ కింద గొడవలు జరుగుతాయి. అండ్ ప్రతి కమ్యూనిటీలో కొంతమంది పీపుల్ ప్రొవోక్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సినారియోస్లో ఈ ఇద్దరు ఫాదర్స్ ఎవరైతే వాళ్ళ చిల్డ్రన్ లాస్ అయినారో విల్ దే గెట్ దేర్ చిల్డ్రన్ బ్యాక్? ఇలాంటి మిస్టేక్ ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షలు పడాలి. మనకి ఇప్పుడు తెలుస్తున్నది ఢిల్లీ కేసు పైన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ ఎవరైతే ముస్లిం కమ్యూనిటీ ఫ్యామిలీ లైక్ తరుణ్ ఫ్యామిలీ పైన అటాక్ చేసిరో వాళ్ళ ఇంటికి బుల్డోజర్ని పంపిస్తున్నారు అండ్ వాళ్ళ హోమ్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అండ్ మీరు చెప్పండి, దీంతో న్యాయం జరిగింది అనుకుంటున్నారా లేదంటే ఇంకా ఫర్దర్ యాక్షన్ కావాలన్నా? కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇది నా ఒపీనియన్. అండ్ మీరు ఇంకా అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ ఇక్కడ ఇది జరిగింది అని చెప్పి నరేట్ చేయకండి, ఎందుకంటే నేను 2 సినారియోస్ మెన్షన్ చేసిన. నేను చెప్పేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి, దట్ ఈస్ రైట్. అండ్ నీ కమ్యూనిటీ వాడు తప్పు చేసినా వానికి శిక్ష పడాలి, నా కమ్యూనిటీ వాడు తప్పు చేసినా నాకు శిక్ష పడాలి, ఇంకో కమ్యూనిటీ వాడు తప్పు చేసినా వానికి శిక్ష పడాలి. అండ్ ఆ శిక్ష పడే బాధ్యత ఆ కమ్యూనిటీ కూడా తీసుకోవాలి. అప్పుడే అరే వాళ్ళ దాంట్లో మన దాంట్లో కాదు, ఎవరు తప్పు చేసినా వానికి శిక్ష పడేటట్టు అందరం కలిసి చేస్తాం అనే ఫీలింగ్ ఇంపార్టెంట్. అండ్ సెక్యులరిజం అనేది ట్రూగా ఎప్పుడు ఉంటుందంటే ప్రతి ఒక్క పర్సన్ సెక్యూరిటీ ఫీల్ అయినప్పుడు, అంటే తను హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, సిక్ కానీ, ఎవరైనా కానీ ఈ దేశంలో నేను సెక్యూర్, ఈ కమ్యూనిటీలో నేను సెక్యూర్, ఈ ఏరియాలో నేను సెక్యూర్, ప్రతి ప్లేస్ తను ఉన్న దగ్గర నుంచి తను వెళ్ళే వరకు నేను సెక్యూర్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు తాను సెక్యులర్గా ఉండగలుగుతాడు. అండ్ తన సెక్యూరిటీకి డిస్టర్బ్ అయినంత వరకు ఎవరిని డిస్టర్బ్ చేయడు. అండ్ గవర్నమెంట్స్ కూడా దీని పరంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంది కామెంట్స్లో చెప్పండి, నేను మీ పర్స్పెక్టివ్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో మీరు లైక్ చేయకున్నా పర్లేదు, బట్ తప్పకుండా షేర్ మాత్రం చేయండి ప్రతి ఒక్కరితో.